నమస్తే, దిస్ ఇస్ మూర్తి ఫ్రమ్ అప్పుఘర్ కైలాసగిరి రోప్వే. ఏదైనా అనుకోవచ్చండి ఈ ప్లేస్ చూస్తుంటే. శ్రీ మరిడిమాంబ ఆలయం ఎదురుగా ఉంది. ఇక్కడ విషయానికి వద్దామండి. చూసారు కదా, సండే ఎంత హ్యాపీగా చిల్ అవుతున్నారో. అంటే ఆనందానికి అద్భుతానికి ఒక నిరేషన్ అంటూ ఉండదండి. కాకపోతే ఆ ఆనందాద్భుతాలని కాస్త ఒళ్ళు దగ్గర పెట్టి మాత్రం మనం ఎంజాయ్ చేయకపోతే అది ఇలా ఉంటుంది అన్నమాట. చూసారా, చాలా భారీగా వస్తున్నాయి కెరటాలు. ప్రక్క నుంచి ఒకటండి, ఏదైనా ఒక స్థాయి వరకు ఏదైనా ఆనందంగానే ఉంటుంది, కానీ శృతి మించితేనే దాని యొక్క ఇబ్బంది. అందులో సముద్ర తీరం వంటి ప్రాంతం ఏంటంటే ఒకటండి, ఏదైనా సముద్ర తీరమైనా ఏదైనా ఒక కత్తి ఉంది, పదునైన కత్తి. దాన్ని మనం ఒడిసి పట్టుకొని ఎంతవరకు దాన్ని వాడుకుంటే అంత రకాలుగా అన్ని రకాలుగా దాన్ని మనం ఎంజాయ్ చేయొచ్చు. దాని ద్వారా ఫ్రూట్స్ కోసుకోవచ్చు, కాయగూరలు కోయచ్చు, ఇంకా ఏదైనా చేయొచ్చు. కానీ దాన్ని ఎలా పట్టాలో తెలిసినా కాస్త వ్యంగ్యంగా వాడితే అది హరహర మహాదేవ. రిస్క్ కూడా అంతేనండి. ఇప్పుడు చూడండి, ఈ ప్రశాంతమైన సముద్ర తీరాన్ని ఒక్కొక్కరు ఒకలాగా, కొంతమంది జీవనోపాధి వాడుతున్నారు, కొంతమంది టూరిజం కింద, కొంతమంది ఇదిగోండి ఇక్కడ చూడండి జస్ట్ మ్యారీడ్ ఫోటోషూట్ల కింద వాడుతున్నారు. ఇలాగా వాడుకున్నోడికి వాడుకున్నంత, అనుభవించినోడికి అనుభవించినంత, ఏదైనా కదా, అంతే కదా. బాగుందండి. అంటే పెళ్ళికి ముందు ఒకప్పుడు మా టైంలో ఇటువంటివి ఉండే కాదు. అంటే మాకన్నా ముందు మా అమ్మ వాళ్ళ టైంలో అంటే సుమారుగా ఒక 70-80 సంవత్సరాల క్రితం వస్తే అలా పెళ్లి చూపులే ఉండే కదట. అది మరీ ఘోరంగానే ఓన్లీ పురుషాధిక్యం ఎక్కువగా ఉండేది. అప్పటి కూడా మరి కాల రీతులను బట్టి అన్నీ మారుతున్నాయి కదా. మరి ఆ మార్పు కొంతవరకు సమంజసమే, కాకపోతే మరీ కాస్త ఎక్కువగా ఉంటుంది ఈ రోజుల్లో. పెళ్లి చూపులన్నీ ఉండాలండి ఏమైనా సరే. అది తెలిసిన వారు అయితే మరీ మంచిది. ఒకరికొకళ్ళు అభిప్రాయాలు షేర్ చేసుకోవడం కానీ, అంటే పెద్దలు కుదిర్చేవారు, కానీ సంబంధాలు దానికి తగ్గట్టుగా మంచి చెడులను ఎంచేవారండి. ఆ బాధ్యత అంతా వాడు తీసుకునేవారు. మరి నేటి యువత ఏం చేస్తుందని మీకు తెలిసిందే. ఓకేనా?